నేను బలపడతానని మీలో అందరూ కూడా పశ్చాత్తాప మనసు కలిగి ఖచ్చితంగా దేవుడు మీ వైపు చూస్తున్నాడు అని నమ్మి ఆయన చూస్తున్నాడు, ప్రతి హృదయాన్ని కదిలింపు చేస్తున్నాడు. రోదన చేసి మనము ఆయన ఆత్మను పొందుకుందాం. మరలా మొదటి స్థితిని మనకి కావాలి. పురుషులకి స్త్రీలు కూడా మొదటి స్థితి కావాలి. దేవా నలిగిపోయానయ్యా, వేసారిపోయానయ్యా, కృంగిపోయానయ్యా, విడుదల పడిపోయానయ్యా. నా జీవితం వెళ్ళిపోతుందో, నీ మార్గంలో రాలేకపోతున్నాను ప్రభువా, నా బ్రతుకుని సరి చేసుకోలేకపోతున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, ఈరోజు తండ్రి అమలినమైన బ్రతుకుతో దేవా ఈ తండ్రి మంచి నా మనసుతో నేను వలలో చేపెట్టలేను ప్రభువా. ఇప్పుడు ఈ క్షణమే నన్ను దర్శించు. నేను శరీర రుగ్మతుల నుంచి సంపూర్ణంగా యేసు క్రీస్తు నామములో విడుదల కలిగించండి దేవా. యేసు నామములో ప్రతి రుగ్మత నుంచి సంపూర్ణమైన విడుదల కలుగును గాక. యేసయ్య విశ్వాసాలు ఆ యొక్క ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది కనుక యేసయ్య తండ్రి మమ్మల్ని స్వస్థితులుగా మార్చండి దేవా. యుద్ధము ఏమవ్వది, మా వ్యాధుల నుంచి యుద్ధము చేసేవాడు నీవే ప్రభువా. అపవాది దుష్ట కార్యాల నుంచి నాకు మా పట్ల యుద్ధము చేసేది యెహోవా నీవే ప్రభువా. యేసయ్య వందనాలు తండ్రి. నువ్వు మా పట్ల యుద్ధం చేస్తున్నావు, మా శరీర బలహీనతలు పెట్టి యుద్ధం చేస్తున్నావు తండ్రి. యేసు నామములో విడుదల సంపూర్ణంగా విడుదల కలిగిస్తున్న దేవా నీకే వందనాలు స్తుతిస్తున్నామని మనం ఆరాధన చేద్దాం. మరి పురుషులు స్త్రీలు పెద్దవారు ఆరాధన చేయండి. మీ హృదయాలు విరిగి నరిగిన హృదయంతో దేవునికి మన స్తుతి అర్పించడం ఎంతో ఇష్టము. ఆయనకి విరిగిన మనసుని దేవుడు ఆసనుడుగా ఉన్నాడు కనుకని ఒకవేళ నీ మనసు విరిగినట్లయితే కనుక ఆయనకి దగ్గరగా ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. మీలో మరి పురుషులు స్త్రీలు కూడా చేయండి, చక్కగా ఆరాధన చేయండి. దాని మధ్య దేవసేవకులు వస్తున్నారు, ఇలా ఆరాధన చేసుకుందాం.